కలియుగం మొదలైన 950 సంవత్సరాలకి కేరళలో విలువమంగళం స్వామియార్ అనే ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు. అతనెప్పుడు మహావిష్ణువు దర్శనం కోసం పూజలు తపస్సు చేసేవాడు. ఒకరోజు తన ఇంటికి ఒక చాలా అందంగా ముద్దుగా ఉండే ఒక పిల్లాడు వచ్చాడు. ఆ కుర్రాడు స్వామియార్కి బాగా నచ్చి నువ్వు నా దగ్గరే ఉండిపో అని అడిగాడు. నేను నీ దగ్గరే ఉంటాను, కానీ ఏ రోజైతే నువ్వు నన్ను మర్యాదగా చూసుకోవో ఆ రోజు అనంతకాడు అనే ప్రదేశానికి నేను వెళ్ళిపోతాను అని ఒక కండిషన్ పెట్టాడు. దానికి స్వామియార్ సరే అన్నాడు. కానీ ఆ కుర్రోడు రోజు స్వామియార్ని తన కొంటి చేష్టలతో విసిగించేవాడు. ఒకరోజు స్వామియార్ పూజలో ఉండగా తను పూజించే విష్ణు విగ్రహంతో ఆ కుర్రాడు ఆడుకుంటున్నాడని ఆ కుర్రాడిని స్వామియార్ మందలించాడు. వెంటనే ఆ కుర్రాడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. మళ్లీ ఆ కుర్రాడిని వెతుక్కుంటూ స్వామియార్ అనంతకాడు అనే ప్రదేశానికి బయలుదేరాడు. అక్కడ ఒక చోట ఆ కుర్రాడు స్వామియార్ కళ్ళ ముందే ఒక చెట్టులోనికి వెళ్లిపోయాడు. వెంటనే ఆ చెట్టు 13 కిలోమీటర్ల పొడుగున్న ఒక మహావృక్షంలా మారి కింద పడి 5 పడగలున్న శేషుపాన్పు పైన పవలిస్తున్న మహావిష్ణువు విగ్రహంలా మారిపోయింది. అప్పుడు ఆ కుర్రాడే మహావిష్ణువు అని అర్థం చేసుకుని ఆ విగ్రహాన్ని చిన్నగా మారాలని కోరాడు. వెంటనే ఆ విగ్రహం 18 అడుగుల విగ్రహంలా మారింది. స్వామియార్ అప్పటి ట్రావణకోర్ రాజు ఇద్దరూ కలిసి ఆ విగ్రహానికి గుడి కట్టారు. అదే అనంత పద్మనాభ స్వామి గుడి. అనంత పద్మనాభ స్వామి అనే పదం విన్నప్పుడు మనందరి మనసుల్లో కనిపించేది అక్కడుండే దేవుడు విష్ణుమూర్తి కాదు, అక్కడుండే లక్షల కోట్ల రూపాయల నిధి. ఈ రోజు ఎపిసోడ్ లో అనంత పద్మనాభ స్వామి నిధి మిస్టరీని మనం ఛేదిద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అనంత పద్మనాభ స్వామి గుడికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో మొదటిది దళితులకి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మొట్టమొదటిసారిగా ఆలయ ప్రవేశం కల్పించింది ఈ గుడే. ఈ గుడిలో ఉన్న కోనేటిలో బెబియా అనే ఒక క్రోకడైల్ ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న ఒకే ఒక వెజిటేరియన్ క్రోకడైల్. అది కేవలం బియ్యంతో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తింటుంది. అనంత పద్మనాభ స్వామి గుడికి 20 అడుగుల కింద ఒక సెల్లార్ ఉంది. అక్కడ 6 గదులు ఉన్నాయి. వాటిని ABCDEF అని పిలుస్తారు. అందులో EF అనే గదులు రెగ్యులర్ గా తెరుస్తారు. రోజు వాడే స్వామివారి ఆభరణాలు అందులో ఉంటాయి. CD అనే గదులు సంవత్సరానికి 3 సార్లు మాత్రమే తెరుస్తారు. పండగ రోజున ధరించే ఆభరణాలు అందులో ఉంటాయి. ఇక మిగిలింది AB. వీటిని 150 సంవత్సరాలుగా ఎవ్వరూ తెరవలేదు. 2007 లో సుందర్ రాజన్ అనే అడ్వకేట్ అనంత పద్మనాభ స్వామి గుడిలో అనంత సంపద ఉందని, అది రోజు రోజుకి నెమ్మదిగా ఇంటి దొంగల పాలవుతుందని సుప్రీంకోర్టులో కేసు వేశాడు. అప్పుడే గుడిలో ఒక గోల్డ్ పెయింటింగ్ మెషిన్ దొరికింది. దీనిని బట్టి అక్కడ స్వామివారి ఆభరణాలని దొంగిలించి వాటి స్థానంలో గిల్టు నకల్ని రీప్లేస్ చేస్తున్నారు అని అర్థమైంది. సో ఇమీడియట్ గా గుడిలో ఉన్న అన్ని తలుపుల్ని తెరిచి అక్కడ ఆభరణాల లెక్క చెప్పాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనికోసం 6 లాయర్లు, RBI స్టాఫ్, జర్మన్ టెక్నాలజీతో వచ్చిన సైంటిస్ట్ వీళ్ళంతా కలిసి ఒక్కో తలుపుని ఓపెన్ చేసి కౌంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా CDEF అనే గదుల్ని కౌంట్ చేసిన తర్వాత B తలుపు దగ్గరికి వచ్చారు. అది ఒక ఐరన్ డోర్. దానిపైన 2 పాముల డిజైన్ ఉంది. దానిని తెరవడానికి ఎంత ట్రై చేసినా అది తెరుచుకోలేదు. దాని సంగతి తర్వాత చూద్దామని డోర్ A తెరవడానికి ట్రై చేశారు. కంటిన్యూస్ గా 7 అవర్స్ పాటు మనకున్న మోడర్న్ టెక్నాలజీతో ట్రై చేస్తే అప్పుడు తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ దుమ్ము ధూళి తప్ప ఏమీ లేదు. ఆ గదిని క్లీన్ చేయగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడానికి మరో డోర్ కనిపించింది. దానిని తెరిచి లోపలికి వెళ్తే ప్రపంచపు 8వ వింత ఎదురైంది. గ్రాములు కాదు, కేజీలు కాదు, టన్నుల కొద్దీ బంగారం, బస్తాల కొద్దీ వజ్రాలు, పెట్టెల కొద్దీ బంగారు నాణాలు, కిరీటాలు, ఇంకా అక్కడ బంగారు ఆభరణాలు ఎన్నెన్ని ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి అనేది లెక్క చెప్పడానికే వాళ్ళకి 6 నెలల టైం పట్టింది. B తలుపు కాకుండా ఈ 5 గదుల్లో మాత్రమే 1,20,000 కోట్ల సంపద దొరికింది. ఇది కేవలం ఐటమ్స్ వాల్యూ మాత్రమే. అవన్నీ యాంటిక్ పీసెస్. వాటికున్న పురాతన వాల్యూ కూడా యాడ్ చేస్తే మరో 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే 12 లక్షల కోట్ల రూపాయలు. దానికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? 12 పక్కన 12 సున్నాలు పెట్టాలి. అక్కడుండే ఒక్కో బంగారు నాణమే 2.5 కోట్ల రూపాయలు విలువ ఉంటుందట.
ఇప్పటి వరకు మన దేశంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది తిరుపతి శ్రీవారి ఆస్తులు 42,000 కోట్లు. ఆయనని రెండో ప్లేస్ లోకి పంపించి పద్మనాభుడు మొదటి ప్లేస్ లో నిలిచాడు. ఒక అంచనా ప్రకారం బి గదిలో మాత్రమే 50 లక్షల కోట్ల రూపాయల నిధి ఉంటుందట. 50 లక్షల కోట్లు. ఇవే కాకుండా రీసెంట్ గా అండర్ గ్రౌండ్ లో జిహెచ్ అనే మరో 2 గదుల్ని కనుగొన్నారు. వాటిని కూడా ఇంకా తెరవలేదు. అంటే ఇంకా మనం తెరవాల్సినవి 3 గదులు. ఇప్పుడు అంత నిధి ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. ఇదంతా దేవుడు మాయ కాదు, రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది కాదు. దాదాపు 2000 సంవత్సరాలుగా ఈ నిధి పోగవుతుంది. ఈ నిధి 5 విధాలుగా పోగైంది. అందులో మొదటిది గాడ్ ట్యాక్స్. ట్రావెన్కోర్ మహారాజులు పద్మనాభుడికి మహాభక్తులు. వాళ్ళ రాజ్యంలో ఎవరు ఎంత సంపాదించినా అందులో దేవుడికి వాటా ఇవ్వాలి అని ఒక రూల్ పాస్ చేసి ఆ వాటాను పూర్తిగా దేవుడికి ఇచ్చేవారు. నెంబర్ 2 ఇన్వేజన్. ట్రావెన్కోర్ సంస్థానం పక్క రాజ్యాలపైన యుద్ధం చేసి ఆక్రమించుకున్నప్పుడు ఆ రాజ్యపు సంపద అంతా దేవుడికే అంకితం ఇచ్చేవారు. నెంబర్ 3 గిఫ్ట్స్. శ్రీకృష్ణ దేవరాయలతో సహా కేరళలో ఉన్న చాలా మంది రాజులు పద్మనాభుడికి భక్తులు. వారంతా దేవుడి ప్రసన్నం కోసం పెద్ద మొత్తంలో కానుకల్ని సమర్పించేవారు. నెంబర్ 4 మహారాణి గౌరీ లక్ష్మీబాయి కాలంలో ట్రావెన్కోర్ రాజ్యంలో ఉన్న గుడిలన్నిటిలో ఉన్న ఎక్సెస్ సంపద అంతా కలెక్ట్ చేసి ట్రావెన్కోర్ కోటలోనే దాచేవారట. నౌ నెంబర్ 5 అండ్ మెయిన్ సోర్స్ బ్లాక్ గోల్డ్, పెప్పర్, మిరియాలు. ప్రపంచంలో హైయెస్ట్ ప్రొడక్షన్ ప్లేస్ ఫర్ పెప్పర్ ఇస్ కేరళ. వాటికి చాలా డిమాండ్ ఉండేది. ఎంతంటే మిరియాల వెయిట్ కి సమానమైన బంగారం ఇచ్చేవారట. అంటే ఎంత వెయిట్ మిరియాలు అయితే కేరళ నుంచి బయటికి వెళ్తాయో అంతే వెయిట్ బంగారం బయట దేశాల నుంచి కేరళకు వచ్చేది. ఇలా ఈ 5 దారుల్లో వచ్చిన బంగారం, వజ్రాలు అన్ని కూడా ట్రావెన్కోర్ కోటలో కుప్పలు తెప్పలుగా పోగైపోయాయి. మరి ఈ సంపద అంతా ఇంత సీక్రెట్ గా ఎందుకు దాచాల్సి వచ్చిందంటే, అనంతమైన సంపద ట్రావెన్కోర్ సంస్థానంలో ఉందని తెలుసుకున్న నెదర్లాండ్స్ అండ్ పోర్చుగీస్ దేశాల వాళ్ళు 1741 లో ట్రావెన్కోర్ పైన అటాక్ చేశాయి. కానీ మన వాళ్ళు వాళ్ళని సమర్థవంతంగా తిప్పుకొట్టారు. ఇదే కాకుండా అప్పుడు టిప్పు సుల్తాన్ సామ్రాజ్యం రాజ్యాలను ఆక్రమించుకుంటూ దండయాత్ర చేస్తూ కేరళలో ఉన్న ఎర్నాకులం వరకు వచ్చేసింది. కానీ అప్పటి ట్రావెన్కోర్ రాజు మార్తాండవర్మకి టిప్పు సుల్తాన్ ని ఎదుర్కొనే కెపాసిటీ లేదు. దేవుడి సంపద దొంగల పాలవకుండా ఉండాలంటే ఈ సంపద అంతా భద్రంగా దాచాలి అని అనుకొని ఈ 6 గదుల్ని సిద్ధం చేశాడు. ఇంతలో 1799 లో టిప్పు సుల్తాన్ చనిపోయాడు. ఇక మార్తాండవర్మ ఆనందానికి అవధులు లేవు. ఆ సంపద ఇక దేవుడికే చెందాలి అని అనుకున్నాడు. మన దేశంలోనే అత్యంత పవర్ఫుల్ తాంత్రికులు కేరళలోనే ఉన్నారు. వాళ్ళని పిలిపించి ఆ బి నంబర్ గదిని అష్టదిగ్బంధనం చేసి నాగబంధం వేసి క్లోజ్ చేశారు. తర్వాత 150 సంవత్సరాలు ఆ నిధి అక్కడున్నట్టు ఎవరికి తెలియదు. ఇప్పటికీ బి నంబర్ గదిలో ఏముందో ఎవరికి తెలియదు. కొన్ని తాళపత్రాల ఆధారంగా ఇప్పటి వరకు దొరికిన నిధి కంటే 5 రెట్లు ఎక్కువ నిధి ఆ బి నంబర్ గదిలో ఉందని అంటున్నారు. అంటే దాదాపు 50 లక్షల కోట్ల నిధి. కానీ ఆ తలుపు ఎందుకు తెరవట్లేదు తెలుసా? కీడించి మేలించమన్నారు. ఇప్పుడు మరో కోణంలో ఆలోచిస్తే ఒక భయంకరమైన అణుబాంబు లాంటిది గాని, ఒక బయో వెపన్ లాంటిది గాని, శివుడి కంఠంలో ఉన్న హాలహాలం లాంటిది గాని ఏమన్నా ఉంటే దానిని బయటికి తీస్తే అందరికి ప్రమాదం కాబట్టి హెచ్చరికగా నాగబంధం వేసి ఉండొచ్చు కదా. ఇంకో విషయం ఏమిటంటే ఆ తలుపు తెరవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళు మరణిస్తారు అని ఒక శాపం ఉంది. ఆ ఏ నంబర్ గదిని తెరిచిన వారం రోజులకే సుప్రీంకోర్టులో కేసు వేసిన సుందరరాజన్కి ఆరోగ్యం పాడయ్యి చనిపోయాడు. దీనితో ఆ నమ్మకం ఇంకా గట్టిగా బలపడింది. 100 సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ తలుపు తెరవడానికి ప్రయత్నించారు. అప్పుడు కొన్ని నాగుపాములు వాళ్ళపైన దాడి చేశాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేశారు. అదే సమయంలో సముద్రం నుంచి చాలా వింత శబ్దాలు వినిపించాయట. నిజానికి గుడి నుండి సముద్రానికి 3.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ ఆ తలుపు దగ్గర నుంచుంటే సముద్రపు అలల శబ్దాలు, పాములు బుస్ అనే శబ్దాలు వినిపిస్తాయట. దీనిని బట్టే చాలా మంది ఆ తలుపు తెరిస్తే సునామీ వచ్చి ప్రపంచం అంతమైపోతుంది అని అంటున్నారు. ఆ 6 గదులలో బి నంబర్ గది మాత్రమే దేవుడి విగ్రహానికి దగ్గరగా ఉంటుంది. అందుకనే ఆ గదిలో దేవుడికి సంబంధించిన పరమ పవిత్రమైన వస్తువులు ఉంటాయని, ఏమో దేవుడే ఉండొచ్చేమో అని అక్కడ పనిచేసే పూజారులు చెబుతున్నారు. అందులో ఏముందో తెలుసుకోవాలంటే ముందుగా నాగబంధాన్ని ఛేదించాలి. చాలా మంది సాధువులు ఏమంటున్నారంటే నాగబంధం అనేది
ఒక కోడ్ లాంగ్వేజ్ లాగా ఒక గరుడ మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని సేమ్ మనం ఉచ్చరించగలిగితే ఆ తలుపు దానంతట అదే తెరుచుకుంటుందట. కానీ అంతటి ప్రావీణ్యం ఉన్న నాగబంధాన్ని ఛేదించగల సిద్ధపురుషులు ఈ కాలంలో లేరంటున్నారు. ఈ గుడి చరిత్రకు సంబంధించి కొన్ని వేల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. కానీ దేనిలో కూడా ఈ తలుపు తెరిస్తే ప్రపంచం అంతమైపోతుంది అని లేదు. కేవలం ఆ నిధి జోలికి ఎవరూ రాకూడదు అనే ఉద్దేశంతోనే భయపెట్టడానికి ఈ రూమర్స్ ని క్రియేట్ చేశారు. ఇక్కడ లక్షల కోట్ల నిధి ఉంది, దీని జోలికి ఎవరు రావద్దు అంటే ఊరుకుంటారా? అదే దీనిని తెరిస్తే నీతో